ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16 వచన భాగం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచన భాగాన్ని మనం చూడగలిగితే చాలు. మనం ఈ వాక్యంలో చూడగలిగితే, ఈ వాక్యంలో ఉన్న ఒక ప్రత్యేకమైన మాట ఏంటి అని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 16:16లో ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగను, వారముల పండుగను, పర్ణశాలల పండుగను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను అని ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. మనము దేవుని మందిరానికి ఎందుకు రావాలి, ఎందుకు వెళ్ళాలి? మనము దేవుని సన్నిధికి, మనము దేవుని యొక్క దేవాలయమునికి ఎందుకు రావాలి, ఎందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ మాటలు మనము వింటూ మనం ముందుకు దేవుల్లో కొనసాగుదాం. అటువంటి ఆ కృప, ఆయన ఆ కనికరము కలిగిన కార్యాలు మన జీవితంలో దేవుడు ఆ విధంగా చేసే విధంగా మనము దేవుల్లో ముందుకు కొనసాగుతూ, మనము దేవుల్లో మన జీవితాన్ని ముందుకు ఆయనకు అర్పించి మనము కొనసాగిద్దాం. గడిచిన దినాలలో ఒక సందేశాన్ని మనం విన్నాం. మనము దేవుని మందిరంలో ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని మనం విన్నాం. అది మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ సందేశం భద్రపరచబడి ఉంది. ఇమ్మానుయేల్ చర్చ్ కోస్టా అని మీరు టైప్ చేసినట్లయితే మన ఛానల్ అక్కడ కనబడుతూ ఉంటుంది. అనేకమైన సందేశాలు, సాక్ష్యాలు, ప్రార్థనలు, మాటలు, అనేకమైన కొన్ని ఆశీర్వాదకరమైన ప్రోగ్రాలు అన్నీ కూడా మనకు ఆ లైవ్లో పెట్టడం జరిగింది. కనుక మీరు చూసి మీరు ప్రభు మాటలు విని మీరు ఆ విధంగా దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకోండి. మనము గడిచిన ఆ యొక్క దినాలలో మందిరంలో ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మన జీవితంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది, మందిరంలో ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి గుణగణాలు, కార్యాలు, కార్యక్రమాలు ఉండాలి అని ఆ దృష్టాంతాలు, ఆ సంఘటనలు అన్నీ కూడా మనము గడిచిన దినాల్లో మనం విని మనము దేవుని చేత దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. అయితే ఈ దినము దేవుని మందిరానికి ఎందుకు రావాలి, లేక ఎందుకు వెళ్ళాలి, మనము ఎందుకు వస్తున్నాం, మనము మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన, ఆ ప్రశ్న ఎప్పుడైనా మన జీవితంలో మనకి వచ్చిందా అని మీరు ఆలోచన చేసినట్లయితే, మనము ప్రభును నమ్ముకున్నాం కనుక, మనము క్రీస్తులో విశ్వాసం ఉంచున్నాం కనుక, ఆయన మనకు దేవుడు కనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అనేక మంది ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా తను చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి ఈ లోకంలో ప్రతి పని కూడా చేస్తూ ఉంటాడు. అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మరి ఇతర ఏ పనులైనా, ఏ కార్యక్రమాలైనా కానివ్వండి, ఫలితాన్ని ఆశించి ప్రతి వారు కూడా ఆ విధంగా ఏదో ఒక పని ఈ లోకంలో చేస్తూ ఉంటాం. ఆ పనిలో మనకు ఫలితం లేకపోతే, ఆ పనిలో మనకి ఫలం లభించకపోతే, కనిపించకపోతే మనము ఎంతగానో బాధపడిపోతూ ఉంటాం. నేను ఈ పని చేశాను కదా, నాకు ఎటువంటి దీవెన లేదు, నేను ఈ పని చేశాను కదా, నాకు ఎటువంటి ఆశీర్వాదము లేదు అని చెప్పి ఆ విధంగా కొంతమంది అభిప్రాయాలు, ఉద్దేశాలు ఆ విధంగా ఉంటూ ఉంటాయి. అయితే మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే అనేక మంది భక్తులు, అనేక మంది వ్యక్తులు, అనేక మంది గొప్పవారు, అనేక మంది సామాన్యులు, సామంతులు, అనేక మంది దేవుని సన్నిధికి వెళ్ళి దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. వాళ్ళు ఎవరో మనం చెప్పుకుంటే మనకి సమయం సాలదు కనుక, అయితే మన మందిరానికి ఎందుకు వెళ్ళాలి, మందిరంలో ఏముంది అని మనం చూసుకునే విషయంలో మనము కొన్ని మాటలు మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆ తదుపరి సందేశంలో మనం ఎప్పుడైనా మనకి సమయం ఉంటే మనము ఆ మాటలు మనం విందాం.
ఎవరు వెళ్ళి దీవించబడ్డారు, ఎవరెవరు వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో ఆ సందేశం మనం వేరుగా విందాం. అయితే ఇప్పుడు మనం వాక్యంలో చూడగలిగితే హితోపదేశకాండం 16:16లో మన వాక్యంలో చూడగలిగితే మనము మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని మనము చూడగలిగితే దేవుని మందిరములో దేవుని కట్టడ ఉన్నది అని ఈరోజు మనము గమనించాలి. దేవుని మందిరములో దేవుని కట్టడ, దేవుని నిబంధన, దేవుని పద్ధతులు, దేవుని ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నాయి కనుక ఈరోజు మనము అందుకే ఆ దేవాది దేవుని మందిరాన్ని, ఆయన ప్రాంగణాన్ని మనము దర్శించుకోవాలి, సమీపించాలి అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్క సంవత్సరములో 3 పర్యాయాలు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి యెహోవా మందిరానికి వెళ్ళి కనిపించాలి, దర్శించాలి అని బైబిల్ గ్రంథములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అనే కట్టడ, అనే నిబంధన పాత నిబంధన గ్రంథకాలము నుండి కూడా ఇప్పటి వరకు కూడా అది మన జీవితంలో కనిపిస్తూ ఉందన్నమాట. మన బ్రతుకులో అనేక మంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది. అనేక మంది ప్రజలు ఎక్కడికో వెళ్ళి ఏమేమో చేస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చారు. నిర్గమాకాండంలో మనము చూడగలిగితే ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చిన ప్రజలు గుడారాలు వేసుకుంటూ గుడారములలో దేవుని సన్నిధిని వారు చూస్తూ ఆస్వాదిస్తూ వచ్చారు. ఆ రోజున గుడారాలు దేవాలయాలుగా దేవుని కొరకు ఉన్నాయి. సరే, సొలొమోను కాలంలో మనము చూడగలిగితే సొలొమోను కాలంలో ఏ విధంగా ఉంది ఆ విధానం, ఆ పద్ధతులంటే కట్టడాలు, మంచి మంచి దేవాలయమును దావీదు సమస్తము సమకూర్చి పెడితే తన గర్భాన పుట్టిన సొలొమోను మహారాజు చక్రవర్తి సమాధానకర్తగా పిలువబడి ఆయన కాలంలో ఏం చేయబడిందంటే ఒక గొప్ప రమ్యమైన, అందమైన, సుందరమైన యెరూషలేములో ఆ దేవాలయము అది నిర్మించబడి కట్టబడి అనేక మందికి సమాధానకరంగా, శాంతికరంగా, సమాధానపురముగా ఆ విధంగా అది మార్చబడింది. అయితే ఈ 16:16లో ఉన్న మాట ఏంటంటే ప్రతి ప్రభు బిడ్డ, ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే దేవుని మందిరములో దేవుని కట్టడ కొరకు దేవుని నిబంధన ఉంది కనుక ఒక వ్యక్తి ఆ రోజున మందిరానికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలి అని ఈరోజు చక్కగా ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రపంచంలో చాలామంది ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళండి అని ఎవరూ చెప్పరు, నా దగ్గరికి రండి అని ఎవరు కూడా చెప్పటం లేదు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళే ఏమండి ఆ విధానం, ఆ బాధ్యత ఎవరిది అని మనం చూడగలిగితే మనుష్యునికి దేవుడు అవసరము కనుక దేవుని దగ్గరికి వెళ్ళే బాధ్యత ఈ మనుష్యునిదే, ఈ మానవునిదే, ఈ మానవాళిదే. ఈ మనుషులు దేవుణ్ణి కోరుకొని ఆశించి ఆ విధంగా దేవుని దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళగలిగితే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఆ నిబంధన దేవుడు పెట్టాడు కనుక ఈ రోజున ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, తండ్రి, బిడ్డలు అనేక మంది ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపించాలి, ప్రభువు సన్నిధిలో కనిపించాలి. దేవుని సన్నిధిలో నీ బిడ్డలు, భార్య, భర్త వీళ్ళందరూ కూడా దేవుని సముఖంలో కనిపిస్తే ఎంత సంతోషమో, ఎంత సమాధానమో. అది ఒక చిన్న పరలోకపు పట్టణంగా, అది ఒక చిన్న నివాసయోగ్యంగా దేవుడు చూసినప్పుడు సంతోషించి ఆనందించే విధంగా ఈరోజు మన సహవాసం దేవుని సన్నిధికి వస్తే ఆ విధంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. కుటుంబంలో 10 మంది ఉంటే ఆ 10 మంది కలిసి దేవాది దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఎంత సంతోషమో, ఎంత సంబరమో, ఎంత ఆనందమో, ఎంత ఆశీర్వాదకరమో. దేవుని సన్నిధికి రావాలి అని దేవుడు నిబంధన, నియమావళి పెట్టాడు కనుక దేవుని సన్నిధికి ఒక వ్యక్తి రావాలి, ఆ విధంగా ఏమండి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడే చెప్పాడు కనుక ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆ కట్టడ, ఆ మనుషులు కానీ, ఆ కుటుంబము కానీ దేవుని ద్వారా దేవుని కొరకు నెరవేరుస్తూ ముందుకు వెళుచున్న వ్యక్తులుగా వారు ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. దేవుని సన్నిధికి రావడం చిన్నతనం కాదమ్మా.
దేవుని సన్నిధికి రావడం నామూసీ కాదమ్మా. దేవుని సన్నిధికి ఒక వ్యక్తి వెళ్ళడం, మందిరానికి ఒక వ్యక్తి వెళ్ళడం ఏమండి, అది ఎంతో ఆశీర్వాదము, ఘనత, అది ఎంతో మహిమ ప్రభావం కలిగిన గొప్ప కార్యం. అది ఈ ప్రపంచంలో మనుషుడు ఎక్కడెక్కడికో వెళుచున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. ఒక వ్యక్తి సారాయి కొట్టికి వెళ్తాడు, బ్రోతల గృహానికి వెళ్తాడు. ఒక వ్యక్తి ఏమండి పేకాటుకు, జూజానికి, ఎక్కడకు అక్కడకు, ఈ స్థలానికి ఆ స్థలానికి వెళ్ళి అవన్నీ కూడా తిరుగుకుంటూ ఆ విధంగా ఈ మనుషులు వస్తూ ఉంటున్నారు. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయా స్థలాలకు మించిన స్థలం ఏది అని మనము చూడగలిగితే దేవుని యొక్క మందిరం, దేవుని సన్నిధి, దేవుని ప్రాంగణం. దీనికన్నా మించిన మంచి స్థలము ప్రపంచంలో మరొకటి లేదు. కనుక నీవు నీ కుటుంబము కలిసి దేవుని సేవించడానికి ఈరోజు ప్రభు యొక్క కట్టడ ఒక వ్యక్తి ఆ విధంగా చెయ్యగలిగితే నిజంగా మన జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక దేవుని మందిరానికి ఒక వ్యక్తి ఎందుకు రావాలంటే ఆయన కట్టడ దేవుని మందిరంలో ఉంది కనుక మందిరానికి రావాలి. రెండో వాక్యం చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ భాగం మనం చూద్దాం. 84వ అధ్యాయము 4వ భాగం మనం చూడగలిగితే, అదేవిధంగా దావీదు సంకీర్తన 122:4 కూడా మనం చూడగలిగితే అక్కడ ఈ విధంగా వాక్యం రాయబడి ఉంది. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు, నిన్ను స్తుతించుదురు అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ 84వ దావీదు సంకీర్తన ఈ 4వ భాగం, 122వ దావీదు సంకీర్తన 4వ భాగంలో ఈ చరణంలో వ్రాయబడిన ఈ మాటలు బట్టి మన వాక్యంలో చూడగలిగితే దేవుని మందిరములో దేవుని వాగ్దానం ఉన్నది గనుక, దేవుని మందిరములో దేవుని వాగ్దానాలు ఉన్నాయి కనుక, దేవుని మందిరములో దేవుడు నీతో నిబంధన చేసే ఆ వాగ్దానాన్ని దేవుడు నీతో మాట్లాడే స్థలం, ప్రాంగణము కనుక నువ్వు ఈరోజు దేవుని సన్నిధికి రావాలి అని ఈరోజు కృపగలిగిన ప్రభు ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యమును స్తుతించేదాడు. ఎందుకు దేవుడు చెప్పాడంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ధన్యత అనే ఆ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీ కొరకు మందిరంలో పెట్టాడు కనుక ఈరోజు ఒక వ్యక్తి ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నీ కొరకు మందిరంలో పెట్టాడు, వాగ్దానంగా పెట్టాడు. ఈ రోజున ఆ వాగ్దానాన్ని పొందడానికి ఈరోజు ఒక మనుషుడు దేవుని సన్నిధికి రావాలని ఈరోజు కృపగలిగిన యేసయ్య ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైనా మనము మందిరానికి వచ్చినప్పుడు సణుగుకుంటూ, గొనుగుకుంటూ, విసుగుదల చెంది ఉస్సూరుమంటూ చేతకాని వారుగా మనము దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఆ ప్రతిఫలాన్ని, ఆ ఫలాన్ని, ఆ ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనము దేవుని ద్వారా పొందలేమండి. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా నేను దేవుని దగ్గరికి వెళుచున్నాను కనుక, నాకు దేవుడు కావాలి కనుక అని ఒక వ్యక్తి ఆ ఉద్దేశాన్ని కలిగి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఈరోజు ఒక వ్యక్తి అంత మంచి ఉద్దేశాన్ని కలిగి మనము ప్రభు దగ్గరికి రావాలండి. దేవుని మందిరములో దేవుని వాగ్దానాలు నీ కొరకు ఉన్నాయి కనుక నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఏ వాగ్దానం ఉందంటే, ఆయన సన్నిధికి వస్తే చాలు, ఆయన ప్రాంగణాన్ని త్రొక్కితే చాలు, ఆయనతో సహవాసం చేస్తే చాలు, ఆయనతో మాట్లాడితే చాలు, ఆయన సన్నిధికి వచ్చి నిలుచుంటే చాలు, కూర్చుంటే చాలు, దేవుని మాట వింటే చాలు, ప్రార్థన చేస్తే చాలు, నీ జీవితము దేవుని యొక్క మందిరపు ఆవరణంలో నీ జీవితము ఆశీర్వాదకరంగా ఈరోజు దేవుడు మారుస్తాడు. యెషయా 37వ అధ్యాయము 1వ వాక్యం మనం చూడగలిగితే 37:1 ఇంకా ఎందుకు మనం వెళ్ళాలి అనే మాట అక్కడ చూడగలిగితే అక్కడ ఒక మాట చూడండి వస్తారు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి చాలండి. ఇక్కడ ఈ యెషయా గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే ఇక్కడ దేవుని యొక్క మందిరానికి ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళాలి,
ఎందుకు వెళ్ళాలి అని మన వాక్యంలో చూడగలిగితే, దేవుని మందిరంలో దుఃఖ నివారణ ఉంది కనుక, దేవుని మందిరంలో మనము దుఃఖాన్ని మర్చిపోయి దేవుని మందిరంలో మనకు దేవుడు ఓదార్పిచ్చే స్థలము కనుక, ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరము కొరకు ఎందుకు వెళ్ళాలంటే, ఓదార్పు కొరకు ఒక వ్యక్తి దేవుని మందిరానికి ఈరోజు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడే సందేశాలు, ఇక్కడ వినిపించబడే సందేశాలు, ఇక్కడ చెప్పబడే ఆదరణకరమైన మాటలు, ఇక్కడ చెప్పబడే ప్రేమగల మాటలు, ఇక్కడ చెప్పబడే ధైర్యపరిచే మాటలు, ఇక్కడ చెప్పబడే ప్రతి ఒక్క ఆత్మకు ఉద్యమాన్ని కలిగించే మాటలు ఈ ప్రపంచంలో నీకెక్కడ కూడా కనిపించవు, ఈ ప్రపంచంలో నీకెక్కడ కూడా వినిపించవు. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ ప్రపంచం అంతటా ఏముందంటే నిరాశ, నిస్పృహ, బాధ పెట్టే మాటలు, గాయపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, హేళనపరిచే మాటలు, త్రోలనాడే మాటలు, తృణీకరించే మాటలు ప్రపంచంలో ఈరోజు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. ఈరోజు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. నువ్వు జబ్బుతో ఉన్నావు, డాక్టర్ని కలవండి. డాక్టర్ అనే మాట ఏంటంటే, నీ జబ్బు పెరిగిపోయింది, నువ్వు చస్తావని చెబుతాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు జ్వరముతో, సమస్యతో, జబ్బుతో బాధపడుతున్నావా, నేను స్వస్థపరిచేవాడిని నేనని చెప్పి దేవుని మాట మనుషునికి ఆశను పుట్టించి, ఆశను రేకెత్తించి, మనుషుడు ఆశాజనకంగా తన ఆశలు జీవితంలో నిరాశ కాకుండా ఆశలు చిగురించే స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరపు ప్రాంగణం, దేవుని దేవాలయం. ఇక్కడ ఆదరణకరమైన మాటలు ఉన్నాయి, ఇక్కడ ప్రోత్సాహకరమైన మాటలు ఉన్నాయి, ఇక్కడ దీవెనకరమైన మాటలు ఉన్నాయి. ఒక మనిషికి ఊరట, ఆశను కలిగించే మాటలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. అందుకని యెషయా 37:1 మనము చూడగలిగితే, దేవుని మందిరంలో ఏముంది అని మనము చూడగలిగితే, దేవుని మందిరములో మన దుఃఖమునకు ఏమండి నివారణ ఉంది. మన దుఃఖమునికి ఈరోజు ఆదరణ, ఓదార్పు దేవుడు ఈరోజు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయెను అని దేవుని మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఒక ప్రక్క అస్సూరు సైన్యం, ఒక ప్రక్క అస్సూరు రాజులు, శత్రు సమూహాలు ఇసుక రేణువుల వలె అనేక మంది దండెత్తి హిజ్కియా మీదకు వస్తూ ఉంటున్నప్పుడు, హిజ్కియాను పట్టుకోవాలి, ఆ పట్టణాన్ని బంధించి నాశనం చేయాలి అని ఉద్దేశము కలిగి రౌద్రముతో, కోపముతో, పౌరుషముతో అస్సూరు రాజు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియాకు శక్తి చాలదు, బలము చాలదు, హిజ్కియాకు సామర్థ్యం లేదు. తన జీవితంలో హిజ్కియా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటున్నాడు, నిరాశకు లోనైపోతూ ఉంటున్నాడు. జీవితంలో అసమాధానము తన జీవితంలో ప్రవేశిస్తూ ఉంది, భయము తన జీవితంలో ప్రవేశిస్తూ ఉంది, వేదన, కష్టం తన జీవితంలో ప్రవేశిస్తూ ఉంది. రకరకాలుగా హిజ్కియా రాజు ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. మన సైన్యము తక్కువ, మన బలము తక్కువ, మన సామర్థ్యము తక్కువ, అస్సూరు రాజు వస్తున్నప్పుడు ఆయనతో పోరాడి గెలవలేమేమో అని చెప్పి ఉద్దేశంతో ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు యెషయా 37:1 వాక్యం అంటున్న మాట ఏంటంటే, హిజ్కియా తన జీవితంలో ఎక్కడ సమాధానము దొరుకుతుందో, తన జీవితంలో తన జీవితానికి ఏ వ్యక్తి బలాన్ని చేకూర్చుతాడో, తన జీవితంలో తన జీవితానికి ఏ వ్యక్తి అయితే ధైర్యపరుస్తాడో, ఆ స్థలాన్ని హిజ్కియా కనుగొని, హిజ్కియా ఆ ప్రదేశాన్ని కనుగొని అక్కడికి వెళ్ళడం ప్రారంభించాడు. ఆ స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. ఆ స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. ఆ స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు ఎక్కి వెళ్ళి యెహోవా మందిరములో అస్సూరు సైన్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రార్థన విని దేవుని యొక్క జీవితం ఆశీర్వాదం అనేది తన జీవితంలో ప్రవేశించడం ప్రారంభించింది. దేవుని మందిరములో
తన దుఃఖమునకు నివారణ, ఆదరణ, ఓదార్పు కలిగించిన మందిరంగా తన జీవితంలో దేవుడు దాన్ని మలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటి అని మనం చూడగలిగితే, దేవుని మందిరములో దేవుని కట్టడ ఉంది. రెండవది, దేవుని మందిరములో దేవుని వాగ్దానాలు ఉన్నాయి. మీకా 4:2 చూడండి ఒకసారి. 4:2 చూడండి. మీకా 4:2. కాబట్టి 4:2 అమ్మా. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకొందురు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది మన వాక్యములో చూడగలిగితే, ఈ మీకా గ్రంథము ఈ 4:2లో మన వాక్యాన్ని చూడగలిగితే, మందిరంలో ఏముంది అని మనం ఆలోచన చేయగలిగితే 4వదిగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని మందిరములో దేవుని సందేశం ఉన్నది. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుని సందేశం ఉంది. దేవుని మందిరములో దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. దేవుని మందిరంలో దేవుని యొక్క ఊహలు, తలంపులు, ఉద్దేశాలు ఉన్నాయి. ఈ మీకా 4:2లో ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి మన వాక్యంలో చూడగలిగితే, కాబట్టి ఆ కాలమున అన్ని జనులందరూ కూడా అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా అర్థం ఏంటంటే, యెరూషలేములో దేవుని పట్టణం ఉంది. ఏమంటే దేవుని పట్టణం అది. యెరూషలేములో మందిరము ఉంది. ఆ మందిరములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళి ఆ పట్టణ ప్రజలకు, ఆ సమూహానికి దేవుని వాక్యము ప్రత్యక్షమై వాక్యం అంటున్న మాట ఏంటంటే, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి అని చెప్పుకొని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా ఒక వ్యక్తికి దేవుని మార్గము తెలియపరచబడాలంటే, ఒక వ్యక్తి దేవుని మార్గము తెలుసుకోవాలంటే, ఆ వ్యక్తికి దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరచాలి. ఆ బయలుపరిచే స్థలం ఏదంటే దేవుని మందిరము. అందుకనే అనేక మంది ప్రజలు, అన్యజనులు, అనేక మంది ప్రజలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అనే ప్రయత్నాన్ని చేస్తూ దేవుని యొక్క సందేశము కొరకు ప్రజలు ఈరోజు మందిరానికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ మందిరము దేవుడు నీతో మాట్లాడే స్థలం. దైవ మందిరము దేవుడు నీ జీవితానికి బోధించే స్థలం. దైవ మందిరము నీతో దేవుడు నీ తలంపులతో, అంతరంగంతో, ఆలోచనలతో మాట్లాడే స్థలం ఏదంటే ఈ రోజున దేవుని యొక్క ప్రాంగణం అనే వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంత కష్టపడి ప్రయాసపడి దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చుచున్నావంటే ఏదో ఆశించి మనం వస్తూ ఉంటున్నాం కదా. దేవుని సన్నిధిలో ప్రభు మాటలు మనం వింటూ ఉంటున్నప్పుడు ఈ మాటలు మన జీవితంలో ఫలించాలంటే ఆ ఫలించి వినగలిగిన స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరపు ప్రాంగణం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మన లోకంలో ఒక ఫంక్షన్ పెట్టుకుంటాం, ఒక అకేషన్ మనం పెట్టుకుంటాం, అన్నీ మనం చేస్తాం. ఏమండి, తిండి, వంట, పెంట, ఆటలు, పాటలు ఇవన్నీ మనం పెట్టుకుంటాం. అందులో వాక్య సందేశం ఉంటుందా? అందులో వాక్యం ఉంటుందా? పెళ్ళి కానివ్వండి, ఏమండి, ఏదైనా పండుగ కానివ్వండి, పబ్బాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏమండి, కేవలం తినటానికి మనం వెళ్తూ ఉంటాం. అందులో ఏమి లేదు, వాక్యం ఉంటుందా? వాక్యం అసలు ఉండదన్నమాట. కానీ మందిరములో ఏముందంటే దేవుని యొక్క వాక్యము ఉంది. హల్లెలూయా. ఈ మీకా 4:2 ప్రకారంగా దేవుని ప్రజలు ఎందుకు రావాలంటే దేవుని కట్టడలు, దేవుని నియమ నిబంధనలు దేవుని మందిరములో ఉన్నాయి కనుక అన్యజనాంగము, ఇతరమైన ప్రజలు అనేక మంది మందిరానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ ప్రజలు పురుకొల్పి తోలుకొని తీసుకొని ఆ ప్రజలు కలిసి దేవుని సన్నిధికి రావడానికి ఆ ప్రజలు ఇష్టపడి ముందుకు వాళ్ళు వస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు నీవు దేవుని సందేశం వినాలి, నీ ద్వారా అనేక మంది ప్రభు యొక్క సందేశాన్ని వినాలి. నీవు వినాలి, అనేక మంది వినాలి. నీవు బాగుపడాలి, అనేక మంది బాగుపడాలి. నువ్వు దీవించబడాలి, అనేక మంది నీ ద్వారా దీవించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మందిరానికి వచ్చే ముందు నువ్వు చిన్న ప్రార్థన చేసుకొని రావాలి. అదే ప్రార్థన అంటే, నాకు వినే బుద్ధిని పుట్టించండి ప్రభువా అని దావీదు వలె ఈ మంచి ప్రార్థన చేసుకొని మనము దేవుని సముఖానికి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వినిపించకుండా మన చెవులలో చొచ్చకుండా సాతానుడు ఎన్నో మన చెవులకి చిన్న బైపాస్ మార్గం వేస్తూ ఉంటాడు, అడ్డుబాండ పెడుతూ ఉంటాడు, అడ్డుబాండలు పెడుతూ ఉంటాడు. అవునా కాదా? ఇక్కడే ఉంటాం, అమెరికా గురించి ఆలోచన చేసేస్తాం. అయ్యో జార్జ్ బుష్ ఏమైపోయాడు, ఆయన ఏమైతే నీకెందుకండి. ఇక్కడే ఉంటాం, బిల్ క్లింటన్ ఏమయ్యాడో అని ఆలోచన చేస్తాం. ఆయన ఏమైతే మనకెందుకండి, ఆయన ఎవరైతే మనకెందుకండి. ప్రతి మనుషుడు కూడా జీవితంలో తన కొరకు తాను ప్రయాసపడాలి, కష్టపడాలి, తన కొరకు తాను ఆలోచించాలి, తన కొరకు తాను బాగుపడాలి. ఆ తరువాత నువ్వు అనేక మంది నువ్వు బాగు చేయగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకా 4:2 వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సందేశం వినటానికి ఇజ్రాయేలీలు, దేవుని ప్రజలు, అన్యజనులు అనేక మంది కలిసి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన మాటలు వినటానికి ప్రజలు ఆ విధంగా సిద్ధపడి దేవుని సన్నిధికి వారు వెళుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఎంత ప్రయాసపడి వచ్చావు, ఒక మాటనే విన్నావా? ఇంత ప్రయాసపడి వచ్చావు, ఒక మాట అయినా నీ చెవులలో చొచ్చిందా? ఇంత ప్రయాసపడి వచ్చావు, ఒక మాట అయినా నీ మనసును గుచ్చిందా, తాకిందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు గారు మాట్లాడినప్పుడు అనేక మంది అన్నారు, మేమేం చేయాలి అని అడిగారు. వాక్యంతో గుచ్చబడి నచ్చబడ్డారు. యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అనేక మంది ఆ మాటలు విని ఆ ప్రజలు దీవించబడి అన్ని విధాలుగా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడు అనేక మంది విని ఏడ్చి పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి ధర్మశాస్త్రాన్ని వినిన తర్వాత ప్రజలు పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకోవడం ప్రారంభించారు. ఎజ్రా 10:1 ప్రకారంగా ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి, సంఘానికి వచ్చినట్లయితే ఈరోజు వ్యక్తి యొక్క జీవితంలో ఏముండాలంటే, ఈరోజు ఒక వ్యక్తి దేవుని మందిరములోనికి దేవుని సందేశము కొరకు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనికన్నా మరి దేని కొరకు కూడా ఒక వ్యక్తి మందిరానికి వచ్చినట్లయితే తన సమయం, తన రాకపోకలు ఇవన్నీ కూడా తన జీవితంలో ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనంగా తన జీవితంలో ఇవన్నీ కూడా మార్చబడే ఆవశ్యకత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏవో ఆలోచన చేసుకొని వస్తూ ఉంటారు, ఎన్నో రకాల కొంతమంది వస్తూ ఉంటారు. ఆ రకాలు ఇప్పుడు చెప్పండి అండి. ఎన్నో రకాలుగా చాలామంది వస్తారు. ఆ అమ్మ ఏ గాజులు వేసుకుందో, ఆ అమ్మ ఏ చీర కట్టిందో, ఆ అమ్మ నాకన్నా 3 గాజులు ఎక్కువ వేసుకుందేమో. ఎప్పుడు ఈ రోజున మందిరాల్లో ఈ పోటీ పెరిగిపోయిందండి. ఈ పోటీలు పెరిగిపోయినాయి. బట్టలు, వస్తువులు మనం తయారయ్యే విధానము, ఇవి అవి లోకములో చాలా పెరిగిపోయాయి. మనము కొరింథీ సంఘం వలె మనం మార్చబడిపోతుంటున్నాము. కొన్ని సందర్భాల్లో మనం వచ్చే దేనికండి మందిరానికి? దేవుని మందిరములో దేవుని సందేశము కొరకు ఈరోజు ఒక వ్యక్తి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దేవాలయంలో సమూయేలు ప్రభు ముందు పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు చిత్తము ప్రభు అన్నాడు. ఏమన్నాడు? చిత్తము ప్రభు అని చెప్పి దేవుని యొక్క శబ్దాన్ని, మాట శబ్దాన్ని సమూయేలు వినగలిగి ఆ ప్రకారంగా చిత్తము ప్రభు అని చెప్పి ఆ మాటకు లోబడమని ఏలీ ప్రవక్త కూడా చెప్పినప్పుడు ఆ విధంగానే సమూయేలు లోబడి ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
మనం పుట్టింది మొదలుకొని ఇంతవరకు కూడా ఏమండి ఇన్నేళ్ళు సహవాసానికి వస్తున్నాం. ఇప్పటికి మనం వినిన ప్రసంగాలు ఎవరు వినరు, మనం పాడిన పాటలు ఎవరు పాడరు, మనము చేసిన ఆరాధన ఎవరు చేయరు. అన్నిట్లో మనమే ఫస్ట్. ఏమండి, ఎన్ని పాటలు పాడి ఉంటామో, ఎన్ని పుస్తకాలు మార్చుంటామో, ఎన్ని బైబిల్ గ్రంథాన్ని పఠన చేసి చదివి ఎన్ని మనం మార్చి ఉంటామో మన జీవితంలో. ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత అనుభవాన్ని మనం సంపాదించాం కదా జీవితంలో. ఒక్క వాక్యమైన మన జీవితంలో ఫలించిందా? అమ్మా, ఫలించిందా అని అంటే ఏమంటాం మనం? లాస్ట్ టైం మనం వాక్యం విన్నాం కదా, ఒక పాస్టర్ గారు చెప్పారు కదా. పాస్టర్ గారు ఏమండి గద్దించి ఖండించి వాక్యం చెబుతూ ఉంటే ఆ ముందున్న ఆమె వంగిపోతుంది. ఈ విధంగా వంగిపోతూ ఉందన్నమాట. వంగిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి. అది లెక్క. ఎందుకో చెప్పండి. నాకు కాదు, పాస్టర్ గారు మాట్లాడుచున్న మాటలు నా వెనక వ్యక్తికి అని చెప్పి ఆ ముంగుడిపోతుందన్నమాట. ఆమెకి అని అంటుందన్నమాట. ఎలాగనుకుంటారు? ఈ ధోరణి క్రైస్తవ జీవితంలో మార్చబడాలి. వాక్యము నీకు అనుకున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో వాక్య సాధనంగా మార్చబడుతుంది. వాక్యము నీకు అనుకుంటే నీ జీవితంలో ఈ వాక్యము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చబడుతుంది. అలాగ అనుకున్నవాడు దావీదు మహారాజు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగునుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. నన్ను గద్దించండి ప్రభా, నన్ను బద్దె నుండి కత్తిరించండి ప్రభా, నన్ను సరిచేయండి ప్రభా. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదు యొక్క జీవితంలో ఉన్న పాపమును చూపించి, దావీదు నువ్వు ఈ పాపం చేసావు, ఇది నీలో ఉన్న పాపం అని చెప్పిన వెంటనే దావీదు నేల కూలి మోకరించి దేవుని సముఖములో, అవును దైవజనుడా, అవును ప్రవక్త, ఈ పాపము నా జీవితంలో ఉందని చెప్పి దైవజనుని ముందు ఇంత గొప్ప దావీదు మహారాజు కూడా, యెరూషలేము పట్టణానికి అంత విలువైన రాజుగా ఉండి అంతమంది చేత మెప్పును ఘనతను పొందుకున్న దావీదు మహారాజు ఆ రోజున నెలమట్టుకు వంగి కృంగి దేవుని సముఖంలో, అవును ప్రభా ఆ మాట నాకే అని చెప్పగలిగిన, ఒప్పుకొనగలిగిన సామర్థ్యత ఈరోజు దావీదులో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములో ఉండి చిన్న వయసులోనే దేవుని స్వరము వినగలిగే ఆ మంచి మనస్సు సమూయేలు ప్రవక్తలో మనము చూస్తున్నాం. ఈరోజు మనము వినము, మనం లోపడం. ఒక సామెత ఉంది కదా లోకంలో, అదేంటంటే చెడు వినకు, చెడు అనకు, చెడు కనకు. చెడు వినకు, చెడు అనకు, చెడు కనకు. నాకెందుకు వచ్చిన బాధ అని చెప్పి ఏది మనం చూడం, సైలెంట్ అయిపోతాం. ఏమండి, మన ముందుకు వచ్చిన వాక్యం మాట్లాడడం, మనతో ప్రభు మాట్లాడుతున్నా మనం మాట్లాడడం, మనలో ప్రభు గద్దించినా మనం మాట్లాడడం, మనలో ప్రభు దండించినా మనం మాట్లాడడం. ఈ మీకా 4:2 వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. దేవుని అనేక మంది ఆ విధంగా మందిరానికి రావడం ప్రారంభించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు తన మార్గాన్ని గురించి మనకు బోధిస్తూ ఉంటున్నప్పుడు ఆ మార్గంలో మనము నడవాలి అనే మంచి ఉద్దేశంతో ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరానికి మీకా 4:2 ప్రకారంగా ఆ విధంగా రావాలి. ఆ విధంగా వస్తే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. లూకా 4:16 ఉంది. ఏమండి ఆ మాట ఏంటంటే, తన వాడికి చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై అని ఆ మాట మనం చూస్తున్నాం. లూకా 4:16 ఈ మాట మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరానికి ఎవరు వెళ్ళారు అని మన వాక్యంలో చూడగలిగితే లూకా 4:16 వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసయ్య మందిరానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు మందిరానికి వెళ్ళే వాడుక, అలవాటు, ఆ నేచర్, ఆ స్వభావం అనేది యేసయ్య ఏమండి తన మనసులో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
యోహాను 7:14 వాక్యం అన్న మాట ఏంటంటే, సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించనని యోహాను 7:14 కూడా ఈ మాట మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క మాటలో చెప్పాలంటే, సమస్తమెరిగిన సర్వాధికారి, ఈ లోకానికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన మహనీయుడికి ఈ భూ ప్రపంచంలో జీవించినప్పుడు, మనుషునిగా వచ్చినప్పుడు తను ఎటువంటి మంచి అలవాటు కలిగి ఉన్నాడు అని మన వాక్యంలో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసయ్య మందిరానికి వెళ్ళడం తన వాడుకగా, తన హ్యాబీ, తన అలవాటుగా, తన వ్యసనంగా యేసయ్య మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఏమండి ఆ చుట్ట తాగితే వ్యసనాన్ని మార్చగలమా? తిండి వెంటనే వెతికేస్తుంది అమ్మ, ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని. ఎక్కడుంటుంది ఏమండి? ఆ గైనానే ఉంటుంది అన్నమాట. ఏంటి అమ్మ, భోజనం చేసిన వెంటనే 3 బుక్కలు పీల్చుకోకపోతే తిన్నది అరగదమ్మా. అది జెల్సిల్ టానికా, అది డైజిన్ టానికా, పోయే మందా. ఏమంటుందామి? అమ్మ, తిండి వెంటనే, టిఫిన్ చేసిన వెంటనే, మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే, రాత్రి భోజనం చేసిన వెంటనే ఒక 3 బొక్కలు పెలచకపోతే అరగదమ్మా అని అంటారు. మరొక ఆయన అంటాడు, నాకు లెగిచిన వెంటనే నా పక్క ఒక చిన్న బాటిల్ ఉండాలండి. ఏం బాటిల్ అది? మిస్టర్ మిల్క్ అనమాట. ఏమండి? ఆ బాటిల్ ఉండాలి. అది లేకపోతే లెగిసిన వెంటనే కానీ ఆ బాటిల్ చూడకపోతే ఒళ్ళంతా లాగేస్తుందండి. నరాలన్నీ పట్టుకుపోతాయండి. అవునా కాదా? అవునా కాదా? కొంతమంది లేచిన వెంటనే కళ్ళు పులుముకున్న వెంటనే ఏమండి ఆ తోటకాసి వెళ్ళిపోతారు. అనుకుందాం మామూలుగా అనుకుందాం. అంటే అర్థం ఏంటి? మనోడికి లేచిన వెంటనే మొక్క పడకపోతే ఏరా మొక్క, ఏయ్ రాణిరా, రాజురా, కింగ్రా, ఏయ్ ఏమండి, అది వాళ్ళ హ్యాపీ. కొంతమందికి లేచిన వెంటనే ఏం కావాలంటే బెడ్ కాఫీ. ఏం కాఫీ? బెడ్ కాఫీ. బెడ్ మీద ఉన్న వెంటనే, మమ్మే పెట్టావా? ఆమెకి పాలు రాలేదమ్మా, త్వరగా పెట్టు మమ్మీ. ఏమండి, మంచం మీద తిరుగుతూ యాజమాయిషీ చేస్తూ ఈ విధంగా అరుస్తూ ఏమండి వాళ్ళ అమ్మకి ఏమండి ఆజ్ఞాపిస్తుంది, అమ్మ పెట్టావా, త్వరగా పెట్టు. ఈ అమ్మ సంపాదించినట్లే, జీతం తెచ్చినట్లే ఆ విధంగా పెద్ద ఏమండి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అనగా టీ వ్యసనం, మందు వ్యసనం, చుట్ట, బీడి, సిగరెట్ వ్యసనం, ఈ విధంగా మనుషుని జీవితంలో చెడు ప్రభావం చూపించే వ్యసనాలు చాలా 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 ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు మాత్రం బుద్ధిగా ముఖం కడుక్కున్న వెంటనే చల్దన్నం, గింజన్నం, సద్దన్నం అంటారన్నమాట. అది తింటారన్నమాట. ఎందుకు? అది తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి అలవాట్లు మీ జీవితంలో వ్యసనంగా పెట్టుకోండి. మీ జీవితంలో మీరు బాగుపరచబడతారు, స్థిరపరచబడతారు. జీవితంలో ప్రయోజనకరంగా అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. కానీ చెడ్డ తలంపులు, ఆలోచనలు ఉన్నాయే మన జీవితంలో, ఇవన్నీ మన జీవితంలో చెడ్డ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. చెడ్డ ప్రభావము తన యొక్క జీవితంలో మంచి నడవడికని చెరిపి జీవితాన్ని పాడు చేసి తన జీవితం ఆశీర్వాదకరంగా లేకుండా ఇవన్నీ కూడా మనుషుని జీవితంలో చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే విధంగా ఏమండి ఈ లోక 4:16 ప్రకారంగా, యోహాను 7:14 ప్రకారంగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన తన వాడుక చప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకాయ. దేవుడి స్తోత్రం కలుగును కాక. యేసయ్యకి ఏం వాడుకుందమ్మా? యేసయ్యకి ఏం వాడుకుంది అమ్మ? చెప్పాలి. సమాజ మందిరానికి, దేవుని మందిరానికి, దేవాలయమునకు, యెరూషలేము యొక్క మందిరానికి వెళ్ళే అలవాటు యేసయ్య తన జీవితంలో ఆయన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీవు ఇది కలిగి ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఓ క్రైస్తవ సంఘమా, ఈ అలవాటు నువ్వు కలిగి ఉన్నావా?
ఈ అలవాటు నువ్వు కలిగి ఉంటే నిజంగా నీ జీవితంలో గొప్ప దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. ఎన్నోసార్లు పాస్టర్ గారు, అమ్మా 6 దినాలు కష్టపడ్డారు, 7వ దినము ప్రభు దినం అమ్మా, నువ్వు నీ బిడ్డలు నీ భర్త ఏమండి అందరూ కలిపి రండమ్మని అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మందిరానికి వెళ్ళే అలవాటు ప్రతి క్రైస్తవ కుటుంబం తప్పనిసరిగా లూకా 4:16 ప్రకారంగా తప్పనిసరిగా వాళ్ళు దేవుని సముఖంలో కలిగి ఉండాలి. హల్లెలూయా. లూకా 24:52 ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండిరి, దేవుని స్తోత్రం కలుగునుగాక. అపోస్తల కార్యాలు 3:1 కూడా ఏముందంటే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, దేవుని స్తోత్రం కలుగునుగాక. పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా అంటే అర్థం పెట్టమని చెప్పండి. అపోస్తలులు కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళే పెద్ద మంచి అలవాటును వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వెళ్ళే వారికి ఆదివారం అంటే పండుగ, మందిరానికి రాని వారికి ఆదివారం అంటే దండుగ, భయం. అది అవునా కాదా? క్రైస్తవునికి ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం కూడా ఒక పండుగ వాతావరణము ఏమంటే సంతరించుకోవాలి, కలిగి ఉండాలి. ప్రతి ఆదివారం కూడా మన జీవితంలో పండుగగా ఉంటే దేవుని సన్నిధికి రావడం మనం మానము. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం ఒక పండుగగా మన జీవితంలో మనకు అది మార్చబడాలి. ఏమవ్వాలి? మార్చబడాలి. ఈరోజు ఒక వ్యక్తికి ఆదివారం ఆ పండుగ వాతావరణం మన జీవితంలో ఉంటే, పండుగ నాడు ఎప్పుడు కూడా బాధపడతామా? ఏం చేస్తాం? మనం సంతోషిస్తాము, ఆనందిస్తాము, మంచి మంచి వంటలు వండుకుంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము, మంచి మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ఎప్పుడు రావాలి క్రైస్తవునికి? ఎప్పుడు రావాలి? ఆదివారము మన కుటుంబాల్లో పండుగ వాతావరణం కనిపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మీ భర్తలకు చెప్పండి, అయ్యా మనకి ఆదివారం పండుగ, ఆదివారం మనకి పండుగ. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండాలి, బిడ్డలతోనే ఉండాలి, కుటుంబంతోనే ఉండాలి. పిండి వంటలు వండుకోవాలి, చికెను మటను వండుకోవాలి. అలా చెప్తారా? అలాగే చెప్తే ఎలాగెందుకు ఉంటామండి మనం? అలాగే చెబితే ఆ విధంగా చెబితే ఈ విధంగా మనం ఎందుకు ఉంటాం మన జీవితాలు? ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఒక వ్యక్తి ఏం చేయాలంటే ఒక వాడుకగా మందిరానికి వెళ్ళి ఆ మనసు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుని కట్టడ ఉంది గనుక దేవుని మందిరానికి వెళ్ళాలి. 2, దేవుని మందిరములో దేవుని వాగ్దానము ఉంది గనుక దేవుని దగ్గరికి వెళ్ళాలి. నెంబర్ 3, దేవుని మందిరంలో దుఃఖ నివారణ ఉంది కనుక దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ చింతలు, నీ బాధలు అన్నీ కూడా పరిష్కరించబడే స్థలమే మందిరపు ప్రాంగణం. ఆయన మాట వింటున్నప్పుడు నీ జీవితంలో ఒక ఆదరణ, ఓదార్పు కలిగించే స్థలమే మందిరపు ప్రాంగణం. చివరిగా 4వ మాట ఏం చెప్పానమ్మా? దేవుని మందిరంలో దేవుని యొక్క సందేశం ఉంది. జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలో, వారి బిహేవియర్, వారి పద్ధతి, వారి విధానం ఏ విధంగా ఉండాలో ఎక్కడ మీకు నేర్పించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనము బడికి వెళ్ళకుండా ఏబిసిడి వస్తుందా? వాళ్ళు వస్తాయా? రావు. ఇంత బాడీ పెరిగిపోతే జిమ్కి వెళ్ళిపోతాం మనం. ఎందుకు? నా బాడీ తగ్గించుకోవాలి. బిడ్డ పెరిగిన వెంటనే ఏమనుకుంటాం మనం? నా బిడ్డను స్కూల్లో వేయాలి, చదివేయాలి, రాసేయాలి, ఒక రోజుకి ఏబిసిలు మొత్తం వచ్చేయాలి. ఇవన్నీ ఒక రోజులోనే వచ్చేయాలి.
కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ యొక్క స్థలానికి ఒక వ్యక్తి వచ్చినట్లయితే దేవుని మందిరములో ఒక వ్యక్తికి దేవుని యొక్క సందేశం ఉంది కనుక ఈ సందేశం కొరకు దేవుని ప్రజలు అందరూ వెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన మార్గాల గురించి, త్రోవల గురించి అనేక మంది విని మీకా 4:2 ప్రకారంగా ప్రజలు వారి జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. హల్లెలూయా. ఈ 4 కలిగిన వ్యక్తి యొక్క జీవితము యేసయ్య వలె ఉండాలి. హల్లెలూయా. ఆయన కలిగిన అలవాటు ఏంటి? మందిరానికి వెళ్ళే వాడుక అలవాటు యేసయ్యకి ఉంది కనుక ఈరోజు క్రైస్తవ లోకానికి అంతటికీ కూడా ఇటువంటి అలవాటు కలిగి ఉంటే నిజంగా మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత ఈరోజు మందిరానికి ఎందుకు రావాలో వెళ్ళాలో నీతో ప్రభు మాట్లాడుతూ ఉండగా నువ్వు విని ఉన్నావు, నువ్వు గ్రహించి ఉన్నావు, ఆలోచన చేసి ఉన్నావు. ఈరోజు దేవుని బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్యా మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా, దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు, ఘనత మీకే, మహిమ మీకే, ప్రభావాలు మీకే, వందనాలు మీకే నాయన. జీవము కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీ మందిరానికి ఎందుకు రావాలో ప్రభా ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. అయ్యా మేము ఏ విధంగా వస్తే మాకు లాభమో, ఏ విధంగా వస్తే మాకు దీవెన ప్రయోజనకరమో ఈరోజు ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడా మీ నామమునకు స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించి మనము ప్రభు సముఖంలో ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఎన్నో ఆదివారాలు మనం పోగొట్టుకున్నాం, ఎన్నో సమయాలు మన జీవితంలో దాటిపోయాయి, ఎన్నో సందర్భాల్లో మనం ఈ సమయాన్ని కోల్పోయాం, పోగొట్టుకున్నాం. ఈరోజైనా దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నిలవబడి ఆ విధంగా ఉండగలుగుతారా? ఆ విధంగా ఉండగలుగుతారా? యేసయ్య ఈ మంచి వాడుకొని కలిగి ఉన్నాడు. ఆయన యేసయ్య సమాజ మందిరానికి వెళ్ళే ఒక మంచి అలవాటైన కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఒక క్రైస్తవునిగా, ఒక భక్తిపరునిగా, ఒక ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తిగా, ఒక ఆత్మ సంబంధిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక గొప్ప దేవుని బిడ్డగా నీవు ఈరోజు దేవుని కొరకు ఇటువంటి మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండాలయ్యా. ఇటువంటి మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండాలమ్మా. ఎన్నోసార్లు మందిరం అంటే అసహించుకుంటున్నాం, ఎన్నోసార్లు మందిరం అంటే చులకనగా మాట్లాడుతూ ఉంటున్నాం, ఎన్నోసార్లు మందిరం అంటే తులనాడుతూ ఉంటున్నాం. ఏ మందిరం లోకంలో ఉన్న అన్ని స్థలాల కన్నా మందిరము గొప్పది కాదా? దైవ ప్రాంగణము గొప్పది కాదా? దైవ సన్నిధి గొప్పది కాదా? నీ జీవితాన్ని మార్చి తీర్చిదిద్ది నీ బ్రతుకును బాగు చేసే దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటావా? నీవు నీ జీవితంలో నీతో మాట్లాడే సందేశం, నిన్ను గద్దించే సందేశం, నిన్ను ఆశీర్వాదకరంగా చేసే సందేశం, నీకు ఉపదేశం చేసే సందేశాలు ఇవన్నీ దేవుని సన్నిధిలో ప్రాంగణంలో ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి దేవుని పాదముల చెంత, ఈరోజు ఒక వ్యక్తి దేవుని పాదముల చెంత, అయ్యా మీ మందిరంలో ఉన్న ఆశీర్వాదం ఇంతవరకు నా జీవితంలో లేదయ్యా, నా కుటుంబాల్లో లేదయ్యా, నా బ్రతుకులో లేదయ్యా, నా విధి విధానాల్లో లేదయ్యా, నా స్థితిగతుల్లో లేదయ్యా. ఈరోజు ప్రభా నా జీవితాన్ని మార్చి తీర్చిదిద్దే ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవా మీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గ్లోరీ హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. మందిరం దీవెన ప్రాంగణం నాయనా మీకు దేవుని మందిరములో ఆయన సన్నిధిలో దీవెన ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ మనం దేవునిలో ముందుకు దేవుని కార్యాలు జరిగే విధంగా ముందుకు సాగుదాం. హల్లెలూయా. మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము, వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, ఆలయంలో దేవుని
మనసున్నది ఆయన మహిమావరించి ఉన్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన అయ్యా మీకు స్తోత్రాలు. నీ సొంతము ఆమేన్. వేచియున్నది ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదము ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునే విధానంలో మన ముందుకు దేవునిలో సాగుదాం. నీ మన జీవితంలో దేవుని సహాయం చేయనివ్వండి. దేవుని మందిరం దీవెన దైవ సన్నిధి కలిగిన ప్రాంగణం కార్యాలు ఉన్న స్థలం. దేవుని మందిరం glory. దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము ఆమేన్, ఆమేన్. వేచియున్నది ఆశీర్వాదము యేసయ్యా. లోనికొచ్చిన Glory. నీ సొంతము ఆమేన్. వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము వేచియున్నది ఆశీర్వాదము అవును నాయనా. లోనికొచ్చిన నీ సొంతము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాకనిక్రమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన మా దేవా, మీ ఘనమైన మీ బంగారు పాదముల చెంత చేరి ఈ విధంగా దేవా మీ సన్నిధిలో ప్రభా మీ నామమును స్తుతించి చక్కటి భాగ్యాన్ని అవకాశాన్ని అయ్యా మీరు మాకు ప్రసాదించారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నాయన. మీ కార్యాలు, మీ కనికరం, మీ కృపా సన్నిధి, కాపుదల, భద్రత, మీ ఆశీర్వాదం అయ్యా మీ ద్వారానైనా మేము పొందుకునే భాగ్యాన్ని ఈరోజు ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలు నాయన. ఈ మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రభా ఒక చక్కటి సందేశాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చారు నాయన. ఈ మందిరంలో ఉన్న 4 కార్యాలు కూడా మీ ద్వారా పొందుకుంటూ ఎల్లప్పుడూ మీ నామానికి మహిమకరంగా మీరు కలిగిన ఆ మంచి శ్రేష్టమైన వాడుకను, ఆ పద్ధతిని నాయన మేము మా జీవితంలో కలిగి ఉండాలి నాయన. మందిరాన్ని ప్రేమించాలి, మందిరాన్ని అభిమానించాలి, మందిరాన్ని గౌరవించాలి, మందిరానికి వెళ్ళాలి, రావాలి, ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందాలి. అటువంటి స్థితి జీవితాన్ని రోజు మాకు ప్రసాదించి మీ ఆత్మతో నింపి నడిపించి మీరు ఒక్కరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మీ కార్యాలు జరిగించమని ఎత్తబడిన ప్రభా మీ మాటలు మా వినికిల్లో ఫలింపు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.